హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీడియో క్లాస్. మనం లాస్ట్ వీడియోలో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్లో పెస్ట్ అనాలిసిస్ చూసాం. సో పెస్ట్ అనాలిసిస్లో మనకు ఈ లాస్ట్ ఫ్యాక్టర్ మిగిలిపోయింది ఎక్స్ప్లెనేషన్, టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. సో వీ హ్యావ్ సీన్ పొలిటికల్ ఫ్యాక్టర్స్, ఎకనామికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్, అండ్ హియర్ ఇన్ దిస్ వీడియో లెట్ us see the technological factors and their effect on a business strategy. Okay, so technological factors are studied under pest analysis to help to find how new technologies might affect the business activities. So కొత్త టెక్నాలజీస్ మన బిజినెస్ యాక్టివిటీస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో మనం చూద్దాం. ఎక్స్టర్నల్లీ, technology is vital for competitive advantage and is a major driver of globalization. Of course, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే కాంపిటీషన్లో నీ కాంపిటీటర్స్ మీద, నీ రైవల్స్ మీద వాళ్ళకన్నా సంథింగ్ ఎక్స్ట్రా నువ్వు ఏదైనా చేసి, ఓకే, అండ్ వాళ్ళ మార్కెట్ షేర్ని కూడా నువ్వు గ్రాప్ చేస్తూ నీ మార్కెట్ షేర్ని, నీ కస్టమర్ బేస్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే దాన్ని కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. అండ్ టెక్నాలజీ మనకు ఆ స్కోప్ ఇస్తుందా, ఇవ్వదా? డెఫినెట్లీ ఇస్తుంది. ఏదైనా ప్రోడక్ట్ విచ్ ఈజ్ హై ఎండ్ ప్రోడక్ట్ అయినా కానీ, రెగ్యులర్ ప్రోడక్ట్ అయినా కానీ, నార్మల్ ప్రోడక్ట్ అయినా కానీ కొత్త టెక్నాలజీతో బిల్డ్ అయ్యింది అండ్ హైలీ యూజబుల్ అనుకున్నప్పుడు మనకి డెఫినెట్గా మన కాంపిటీటర్ అది ట్రెడిషనల్ ప్యాటర్న్లోనే ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాడు అనుకోండి, మనకు డెఫినెట్గా వాళ్ళ మీద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ అ మేజర్ డ్రైవర్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో గ్లోబలైజేషన్లో మేజర్ డ్రైవర్, ఎందుకంటే పలానా కంట్రీస్లో కొన్ని టెక్నాలజీస్ ఉండవు. సో వీ కెన్ గివ్ దెమ్ దట్ న్యూ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ వీ కెన్ మేక్ మార్కెట్ ఓవర్ దేర్ ఇన్ సచ్ అన్ ఏరియా. yes or no? So ala technology is a vital part for competitive advantage, and technological changes can have several effects on business such as replacement of, ఇంతకు ముందుకి మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది డైరెక్ట్ ఎడ్యుకేషన్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి ట్రెండ్ నడుస్తూ ఉండేది. బట్ ఫారెన్ కంట్రీస్లో ఆన్లైన్ కోర్సెస్, డిప్లొమాస్ ఆన్లైన్లో చేయటానికి ఉండేది. బట్ ఇన్ ఇండియా మోస్ట్ ఆఫ్ ద కోర్సెస్ వర్ ఆప్టెడ్ ఫర్ లైవ్ క్లాసెస్ ఓన్లీ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. కానీ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మనకి మార్కెట్లోకి వచ్చింది. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఆగిపోకూడదు కదా, నెక్స్ట్ జనరేషన్స్ దే షుడ్ కమ్ అవుట్ విత్ న్యూ స్కిల్స్, లెర్న్ స్కిల్స్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ అలా ఆగిపోకూడదు కాబట్టి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది వచ్చినప్పుడు న్యూ సాఫ్ట్వేర్స్ డెవలప్ అయ్యాయా లేదా? ఇప్పుడు గూగుల్ క్లాసెస్ అని, గూగుల్ క్లాస్ రూమ్ చూస్తున్నాం, వేర్ మనకి అదొక సాఫ్ట్వేర్, వేరే అప్లికేషన్ మనం యూజ్ చేసి we can take attendance using that application, we can conduct classes using that application, we can share our files using that application. The teacher explain చేసిన మెటీరియల్ ఆ అప్లికేషన్ నుంచి సెండ్ చేయొచ్చు. ఓకే, దెన్ అటెండెన్స్ తీసుకోవచ్చు. ఓకే, దెన్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో అదొక అప్లికేషన్ బాగా యూసేజ్లో ఉంది ఇప్పుడు. బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ చాలా మటుకి స్కూల్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ పెద్ద స్టూడెంట్స్కి, డిగ్రీ పిల్లలకి, కాలేజ్ స్టూడెంట్స్కి మేబీ జూమ్ వర్క్స్ అవుట్ వెల్. జూమ్ అప్లికేషన్ వేర్ ఒక ఆన్లైన్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో అందరికీ ఇన్వైట్ పంపించి స్టూడెంట్స్ని జాయిన్ అవ్వమని అక్కడ మనం మన ఫైల్ షేర్ చేసి, స్క్రీన్ షేర్ చేసి, అక్కడ ఫ్యాకల్టీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఆ ఫైల్ వాళ్ళకి షేర్ చేయటం. లేదా ద వే ఐఎమ్ డూయింగ్ నవ్, I'm just recording it and I'm just uploading into YouTube and I'm just sharing the link. సో స్టూడెంట్స్కి కనీసం మెమరీ కూడా వాళ్ళ కంప్యూటర్స్లో, ఫోన్స్లో ఎక్కడ ఆక్యుపై అవ్వదు. ఓన్లీ వాళ్ళ ఇంటర్నెట్ యూజ్ అవుతుంది అండ్ హ్యాపీగా వాళ్ళు ఆన్లైన్లోనే క్లాసెస్ వినొచ్చు.
సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంటేనా కాదా ఇది? సో ఇది జస్ట్ ఒక ఎడ్యుకేషన్లో నేను ఇస్తున్న ఎగ్జాంపుల్. అండ్ ఇమాజిన్ ఆల్ అదర్ థింగ్స్. ఇప్పుడు మనకి సెమీ కుక్డ్ ఫుడ్స్, ఎఫ్ఎంసీజీ మార్కెట్లో సెమీ కుక్డ్ ఫుడ్స్ నడుస్తుంది. అండ్ వాటర్ ఫిల్టర్స్ చూస్తే కొత్త కొత్త టెక్నాలజీస్, రివర్స్ ఆస్మాసిస్, నానో టెక్నాలజీస్, అవన్నీ కూడా మళ్ళీ రీజనబుల్ ప్రైజెస్కే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. అండ్ టీవీస్ కనుక మనం చూస్తే ఎల్ఈడి టీవీస్, మళ్ళీ ఓఎల్ఈడి డిస్ప్లేస్ చూస్తున్నాం. ఓకే. అండ్ మనం ఇంకా మొబైల్ ఫోన్స్, ఇలా రకరకాలుగా మనకు ఒక చిన్న మొబైల్ ఫోనే ఒక కంప్యూటర్ రేంజ్లో మనకి యూసేజ్లో ఉంది. అంటే అన్ని అప్లికేషన్స్ ఒక మొబైల్ ఫోనే సపోర్ట్ చేస్తోంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు ఎ బిగ్ కెమెరా. అంటే క్లబ్ అయిపోతున్నాయి మల్టిపుల్ యూసేజెస్ అనేవి, ఒక సింగిల్ ప్రోడక్ట్కి క్లబ్ అయిపోయి ఒకటే ప్రోడక్ట్ మనకి బయటకు వస్తుంది. ఇమాజిన్ ద కాంపిటీషన్ దెన్. ఎవరితో కంపీట్ అవ్వాలి? టీవీ మ్యానుఫ్యాక్చరర్స్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్తో కంపీట్ అవ్వాలా, లేదా ఇంటర్నెట్ అసలు కాంపిటీషన్ని చాలా ఇంటెన్సిఫై చేసేస్తుంది. ఓకే. ఇన్ సచ్ సిచ్యువేషన్ నీ బిజినెస్కి ఎలాంటి స్ట్రాటజీ మరి నువ్వు ఫ్రేమ్ చేసుకుంటావు? ఇప్పుడు కొత్తగా మెడికల్ సర్జరీస్ ఉన్నాయి, హార్ట్ రీప్లేస్మెంట్, బ్రెయిన్ రీప్లేస్మెంట్. సో అలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా పాసిబుల్ అయ్యాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఓన్లీ. ఓకే. సో మనకి ఆ టెక్నాలజీతోనే మనకు ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. యాపిల్కి ఏంటి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఆండ్రాయిడ్ పైన, మ్యాక్కి? వాళ్ళు ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ, వాళ్ళు ప్రొవైడ్ చేసే క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మనకి ఆండ్రాయిడ్లో సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది, బట్ మ్యాక్లో ఎక్కువగా ఉంటుంది సెక్యూరిటీ, మ్యాక్ ఓఎస్లో. సో అలా ఒకరి మీద ఒకరికి కాంపిటేటివ్ అడ్వాంటేజ్. నువ్వు కొత్త టెక్నాలజీ ఏదైనా కనుక్కున్న, నేను ప్రీవియస్ వీడియోస్లో ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. శాంసంగ్ వాళ్ళు ఆ స్టైలస్ పెన్ పైన పేటెంట్ తీసుకున్నారని, వేర్ అందులో కెమెరా కూడా ఉంటుంది స్టైలస్ పెన్లో. ఎందుకు పేటెంట్ తీసుకున్నారంటే అది కాపీ అవ్వకూడదు, వాళ్ళొక్కరే అది మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఫస్ట్ మార్కెట్ షేర్, దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ వాళ్ళే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. అది వర్కౌట్ అవుతే కనుక, అవుతుందో లేదో తెలీదు. సో అలా. సో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు, లేదా కొత్త వింగ్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు నీ బిజినెస్ని, లేదా ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు, నువ్వు టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్స్ టేకప్ చేయాలి అన్నా, లేదా ఉన్నదే చేయాలన్నా, ఫస్ట్ నీకు ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. కరెంట్ మార్కెట్లో ఏం నడుస్తుంది టెక్నాలజికల్ వైజ్. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. Technological changes can have several effects on a business, such as replacement of the product by the new products or change in its production methods due to the current production method becoming obsolete or old. అందుకే కదా ఇప్పుడు మనకి కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఇంజిన్స్ ఎట్లా మ్యానుఫ్యాక్చర్, ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కార్ అంటే వాళ్ళ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇట్ సపోర్ట్స్ ద ఎన్విరాన్మెంట్ అని వాళ్ళు చెప్తారు. అంటే లెస్ పొల్యూషన్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా డివైజెస్ పైన 5 స్టార్, 2 స్టార్, 1 స్టార్, 3 స్టార్ అని. అది ఎనర్జీ కన్జర్వేషన్. అంటే తక్కువ ఎనర్జీ యూజ్ చేసి ఒక డివైస్ యూజ్ అవుతూ ఉంటే, ఒక డివైస్ పనిచేస్తుంటే నువ్వు ఎన్విరాన్మెంట్ని తక్కువగా పొల్యూట్ చేస్తున్నావు. ఓకే. సో టెక్నాలజికల్ చేంజెస్ అనేవి అలా ఉండాలి, అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలి. సో ఇట్ ఎఫెక్ట్స్ బిజినెస్ సచ్ as రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఇప్పుడు ఒక 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ ఉన్న వాళ్ళు కాస్త 5 స్టార్కి షిఫ్ట్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే పవర్ కన్సంప్షన్ తక్కువ అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేస్తున్నావు, అండ్ డైరెక్ట్గా నీకు వచ్చే కరెంట్ బిల్ కూడా తక్కువే. సో ఎవరు వాడతారు ఇవాళ రేపు ఓల్డ్ ప్రోడక్ట్స్? వీ విల్ రీప్లేస్ విత్ న్యూ ప్రోడక్ట్స్. ఎస్ ఆర్ నో? దెన్ ప్రొడక్షన్ మెథడ్స్ కూడా ఇంతకుముందు మాన్యువల్గా ఒక్కొక్క మెషిన్ దగ్గర మనుషులు నిలబడి చేసేది, బట్ నా ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటైజ్డ్. అగ్రికల్చర్లోనే ఎన్నో అడ్వాన్స్మెంట్స్ టెక్నాలజీ మనం యూస్ చేస్తున్నాం. అండ్ బయోటెక్నాలజీ, కొత్త డివైజ్లు. ఇంతకుముందు ఒక డయాబెటిక్ పేషెంట్ ఒక షుగర్ టెస్ట్ చేసుకోవాలి అంటే ట్వైస్ మన బ్లడ్ ఇవ్వాలి.
అంటే ఇప్పటికి కూడా ఆ టెస్ట్ ఉంది. ఫాస్టింగ్ ఆఫ్టర్ ఫుడ్ మనం ఇస్తాం. బట్ నౌ వీ హ్యావ్ ఎ మెషిన్. టెక్నాలజీని ఆ మెడికల్ రిక్వైర్మెంట్తో ఇంటగ్రేట్ చేసి ఫైండ్ చేసిన డివైస్ అది. వేర్ అది పంచ్ చేసి ఒక చిన్న బ్లడ్ డ్రాప్తో మనకి రిపోర్ట్ జనరేట్ చేస్తుంది మన బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది. సో అది మనం ఇంట్లోనే హ్యాపీగా ఫాస్టింగ్లో అండ్ ఆఫ్టర్ లంచ్ చేసుకోవచ్చు. సో సీ ద డెవలప్మెంట్స్. సో ప్రొడక్షన్ మెథడ్స్ మారుతాయి, కొత్త కొత్త ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ బయటకు వస్తుంది. ఓకే, సో అండ్ డ్యూ టు ద కరెంట్ ప్రొడక్షన్ మెథడ్ బికమింగ్ అబ్సోలీట్, ఎందుకంటే పాతవనేవి మారిపోతున్నాయి. సో మన బిజినెస్ కూడా మారుతున్న మార్కెట్ ప్రకారంగా మారాలి. ఓకే, సో టు అండర్స్టాండ్ దట్ వీ అనలైజ్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్. ఓకే, దెన్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆర్ ఇష్యూస్ టు బి కన్సిడర్డ్ హియర్ ఆర్. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎటువంటి ఆస్పెక్ట్స్ ఏంటి కన్సిడర్ చేయాలి టెక్నాలజీ పరంగా అంటే, అడ్వాంటేజ్ ఆఫ్ టెక్నాలజికల్ అప్డేట్స్. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ ఇంటర్నెట్ యూసేజ్, ఇంటర్నెట్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్ కనుక వాళ్ళు ఇప్పటికి కూడా ఎవ్వరు ఆ బ్యాంకింగ్ సెక్టర్లో ఇంక్లూడ్ చేసుకోకపోయి ఉంటే, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనీ. థింక్ ఆఫ్ ఎ సిచ్యువేషన్, ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు, మనీ రిలేటెడ్ కదా, నో వీ షుడ్ మీట్ ఎవ్రీ వన్ ఇన్ పర్సన్ అండ్ వీ షుడ్ డీల్ విత్ దేర్ మనీ అని బ్యాంక్స్ కనుక అనుకొని ఉంటే, ఈ ప్రొసీజర్ ఇంత ఫాస్ట్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ పాసిబుల్. అదంతా ఎప్పుడు పాసిబిలిటీలోకి వచ్చింది? వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్ని అడాప్ట్ చేసుకున్నారు బ్యాంకింగ్ సెక్టర్. చేసుకున్నప్పటి నుంచి ఎవ్రీథింగ్ బికేమ్ వెరీ ఈజీ. సో మానిటరీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఇంట్లో కూర్చొని ఒక్క ప్లేస్ నుంచి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నాం మనం. సో థ్యాంక్స్ టు టెక్నాలజీ. సో దానివల్ల ఎవ్రీథింగ్ బికేమ్ వెరీ ఫాస్ట్. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఏదైనా సరే ఫాస్ట్ పేజ్లో మూవ్ అయిపోవాల్సిందే. స్లో పేజ్ అనేది అసలు నడవదు. సో దాని ప్రకారంగా మన బిజినెస్, మన స్ట్రాటజీస్ కూడా మారాలి. నువ్వు అప్డేట్ చేయాలనుకుంటే నీకు దాని నుంచి ఉపయోగం ఉండాలి. నీకు అసలు ఇంటర్నల్గా నీకు ఫండ్సే సరిగ్గా లేవు, ఫైనాన్సే సరిగ్గా లేదు, నువ్వు అప్గ్రేడేషన్కి వెళ్తున్నావు. అప్గ్రేడేషన్ అంత టఫ్ సిచ్యువేషన్లో చేసినప్పుడు యూ షుడ్ ఇమీడియట్లీ రిసీవ్ ప్రాఫిట్స్. ఇఫ్ యు ఆర్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్ ఉన్న ఫైనాన్స్ అంతా యూజ్ చేసి, దెన్ యువర్ కంపెనీ మే ఫెయిల్. సో నువ్వు ఎలాంటి బిజినెస్ నీది దాని ప్రకారంగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి. చీరలు నేయటం దగ్గర నుంచి ప్రతిదీ మనకి డివైజెస్, టెక్నాలజీ డెవలప్ అవుతూనే ఉంది. అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అసలు. హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ డెవలపింగ్. అండ్ మనం చూడని డివైస్ అంటూ లేదు, మనం చూడని టెక్నాలజీ అంటూ లేదు. ఎవ్రీథింగ్ క్యాన్ బీ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మనం జెనెటిక్స్ కనుక చూస్తే జెనెటిక్స్ మీద ఎంత స్టడీ చేస్తున్నారు, ఎంత కొత్తవి మనకి అంబిలికల్ కార్డ్ బ్యాంకింగ్ మనం చూస్తున్నాం కదా. అది స్టోర్ చేసుకొని ఒక మదర్ డెలివరీ ఇచ్చినప్పుడు ఒక బేబీకి వాళ్ళకి ఉండే ఆ కనెక్షన్, ఆ అంబిలికల్ కార్డ్ అనేది మనం బ్యాంకింగ్ చేసి దాన్ని సేఫ్గా పెడితే కనుక ఆ పుట్టిన పిల్లలకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ ముందు జనరేషన్కి కానీ ఎవరికైనా ఆ జీన్స్ మ్యాచ్ అయిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం, ఫర్ సపోజ్ ఒక స్కిన్ క్యాన్సర్ చిన్నగా ఒక ఏరియాలో డ్యామేజ్ డెవలప్ అయితే ఈ స్టెమ్ సెల్ బ్యాంకింగ్, ఈ స్టెమ్ సెల్స్ కనుక అక్కడ ఇంజెక్ట్ చేస్తే అక్కడ మళ్ళీ రీగ్రోత్ స్టార్ట్ అయ్యి ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో ఇలా స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అని ఎన్ని మనం స్టడీ చేస్తున్నాం, కొత్తవి ఎన్నో. all because of the development in this technology only and the wide usage of internet. Everything is internet based only these days. Everyone knows, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కంప్యూటర్ అప్లికేషన్ని
మొత్తం టాప్ టు బాటమ్ యూస్ చేయగలిగే కెపాసిటీ ప్రతి ఒక్కరికి డెవలప్ అవుతుంది. దీస్ డేస్ ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆర్ ఏబుల్ టు యూజ్ మినిమల్ అప్లికేషన్స్ ఇన్ అ మొబైల్ ఫోన్ ఆర్ ఇన్ ఎ కంప్యూటర్. మినిమం ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసుకోవాలంటే దే ఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్. ఎందుకంటే మనకి టెక్నాలజీలో అంత కంఫర్ట్ కూడా ఉంది. వీ కెన్ చేంజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద అప్లికేషన్ టు అవర్ ఓన్ మదర్ టంగ్, మన ఓన్ నేటివ్ లాంగ్వేజ్. తెలుగుకి చేంజ్ చేసుకోవచ్చు, హిందీకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో విత్ దాట్ ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆర్ లెర్నింగ్ థింగ్స్ అండ్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ మెటీరియల్స్ ఫర్ ప్రొడక్షన్. సో టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందా, కొత్త కొత్త మెటీరియల్ మనం ప్రొడక్షన్కి న్యూ మెటీరియల్స్ని ప్రొడక్షన్కి వాడేలాగా తయారు చేసుకుంటున్నాం. అంటే ఇదేదో వేస్ట్ మెటీరియల్ కాకుండా రీసైక్లింగ్ అనేది మనకి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. రీసైక్లింగ్, రీయూసేజ్. ఓకే, అండ్ దెన్ ద రేట్ ఆఫ్ టెక్నాలజికల్ చేంజ్. సో ఎంత ఫాస్ట్గా నువ్వు ఒక కంట్రీలో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అక్కడ టెక్నాలజికల్ చేంజ్ ఏ రేట్లో అవుతోంది, అండ్ న్యూ డిస్కవరీస్ అండ్ ఇన్నోవేషన్స్, కొత్తవి ఇంకా చెప్పనక్కర్లేదు, నేను ఇప్పుడే చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అండ్ దెన్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. సో నీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వస్తుందే నీ ప్రోడక్ట్ ఇన్నోవేషన్, నీ ప్రోడక్ట్ సర్వీస్ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ద్వారా. అండ్ స్పీడ్ అండ్ కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఒక ఏరియాలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటే ఏ పేజ్లో, ఏ స్పీడ్లో ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నిటికీ అది స్ప్రెడ్ అవుతుంది. అండ్ చేంజ్ ఇన్ ఫిజికల్ సైన్సెస్. సో ఫిజికల్ సైన్సెస్లో చేంజెస్ ఎలా వస్తున్నాయి టెక్నాలజీ వల్ల. ఓకే, అండ్ దాన్ని ఎంత జనాలు అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ చేంజ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ బై న్యూ టెక్నాలజీస్. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఎలా చేంజ్ అయింది బికాస్ ఆఫ్ న్యూ టెక్నాలజీస్. అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ బెటర్ క్వాలిటీ అండ్ చీపర్ ప్రోడక్ట్స్. డెఫినెట్లీ నువ్వు బల్క్గా ఒక టెక్నాలజీ బేసిస్లో నువ్వు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నావు అంటే యూ క్యాన్ ఆఫర్ ఇట్ ఫర్ చీపర్ ప్రైజెస్ అండ్ ఫర్ బెటర్ క్వాలిటీ. చీపర్ అనే దానికన్నా రీజనబుల్ ప్రైజెస్ అని కూడా అనొచ్చు, ఫర్ ఎ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ. Then offer of a new way to communicate with consumers. Of course, CRM, customer relationship management. It's an application where we maintain a database of our old customers, mana paata customers, mana existing customers, mana అవ్వబోయే స్కోప్ ఉన్నటువంటి పీపుల్, వాళ్ళ డేటాబేస్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కస్టమర్స్, ప్రతి ఒక్కరి డేటాబేస్ మెయింటైన్ చేసి వాళ్ళకి ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ ఇస్తూ అండ్ వాళ్ళతో గుడ్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ, కొత్త ప్రోడక్ట్స్ వస్తే వాళ్ళకి దాని డీటెయిల్స్ ఇంటిమేట్ చేస్తూ వాళ్ళతో ఎప్పుడు టచ్లోనే ఉంటాం. అండ్ వాళ్ళకి ఇండివిజువల్గా ఆఫర్స్ ఇస్తాం మనం. ఇండివిజువల్గా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఆఫర్స్ ఇస్తాం మనం. సో దానివల్ల నీ కస్టమర్ అనేవాడు నీ చెయ్యి వదిలి ఎప్పుడు వెళ్ళడు నీ కాంపిటీటర్ దగ్గరికి. ఇట్స్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇదంతా మనకి డేటాబేస్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వల్లనే పాసిబుల్. ఎస్ ఆర్ నో? సో లేకపోతే ఎక్కడ స్టోర్, ఇదివరకు మనం మాన్యువల్గా బుక్ రికార్డ్స్ ఉండేవి, బట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లౌడ్ టెక్నాలజీ. క్లౌడ్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. సో మనం ఎప్పుడంటే అప్పుడు అది రిట్రీవ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్, దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. దెన్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ ఫోకస్ ఆన్ టెక్నాలజీ. సో టెక్నాలజీకి సపోర్టివ్గా ఉన్నారా? ఎంత సపోర్టివ్గా ఉన్నారు? కొత్త టెక్నాలజీని వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకోవడానికి. అండ్ ఇంటర్నెట్ అండ్ ఎనర్జీ యూసేజ్ అండ్ కాస్ట్. ఓకే, ఎనర్జీ యూసేజ్ ఎలా ఉంది, మరి మనకి కాస్ట్ ఎలా పడుతుంది టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలంటే. అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తోంది, ఎంత స్పెండ్ చేసి మనకి
రీసెంట్‌గా మనం అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్. కానీ మేబీ ఐ థింక్ ఇట్ ఈస్ 1000 క్రోర్స్ మనం ఇన్వెస్ట్ చేసి ఐ థింక్ వి సెంట్ సమ్ రాకెట్ ఇంటు ద స్పేస్ బై ఇండియా. కానీ అది యాక్చువల్లీ ఫెయిల్ అయింది. బట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్స్ వీఆర్ ఎట్ 1000 క్రోర్స్ లాస్. దాని మీద ఆల్మోస్ట్ 1000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. బట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక ఫెయిల్యూర్తో ఆగిపోవద్దు, ఇట్ షుడ్ కంటిన్యూ. So when you do some research, you keep on doing research and you keep on innovating, creating new things, then comes the advancement in your economy, your technology, your economy and everything. Yes or no? అప్పుడే కదా అడ్వాన్స్మెంట్ వచ్చేది. సో గవర్నమెంట్ మరి ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది ఆర్ఎండి పైన, ఏ సెక్టర్లో ఆర్ఎండి ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తుంది, అదంతా ఇవన్నీ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఒక ఏరియా టెక్నాలజికల్ స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. అప్పుడు వీ కెన్ ప్లాన్ అవర్ ఓన్ బిజినెస్ స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ రీసెర్చ్. ఓకే, సో ఈ విధంగా మనం పెస్ట్ అనాలిసిస్ చేసి ఆ పెస్ట్ అనాలిసిస్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని మనం అనలైజ్ చేసి మనం ఫోర్కాస్ట్ మన బిజినెస్ రిలేటెడ్ చేసుకొని ఆ ఫోర్కాస్టింగ్ బేసిస్లో మనం స్ట్రాటజీ డెవలప్ చేసుకుంటాము. ఓకే, సో దిస్ is all about pest analysis. Then next, industry driving forces. Industries are characterized by trends